హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. ఈరోజైతే ఇది థర్స్డే మార్నింగ్ రొటీన్. మార్నింగ్ లేవగానే నేనైతే ఇల్లు ఊకేసుకొని రైస్ అయితే పెట్టేసుకున్నా. అసలు షూట్ చేసే మూడ్ లేకుండే, తర్వాతకి మళ్ళీ సరే అని చెప్పి షూట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు అయితే పిల్లలకి గోధుమ దోశ వేద్దాం అనుకున్నాను. ఇంకా దొండకాయ కడిగి ఆరబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా సాంబార్ చేశాను కదా నిన్న, దాంతో ఇంకా బాగుంటుంది. చట్నీ ప్రాసెస్ ఏమి ఉండదు కదా, తినేస్తారని చెప్పి గోధుమ దోశ అయితే వేస్తున్నాను. ఇంకా వాళ్ళకి గోధుమ దోశ వేసి ఇచ్చి ఓ పక్క రైస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ అయిపోయింది. ఓ పక్క కూర చేస్తూ ఇంకో పక్క అయితే దోశ వేస్తున్నాను. వీళ్ళకైతే దోశ వేసి సాంబార్ వేడి చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా అని వాళ్ళకైతే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేస్తున్నారనమాట. ఇంకా తర్వాత నేనైతే కర్రీ ప్రాసెస్లో ఉన్నాను. ఇంకా పిల్లలైతే వాళ్ళే స్నాక్ తెచ్చుకొని పెద్ద బాబు అయితే సర్దేసుకుంటున్నాడు అనమాట. ఇక చూడండి, దొండకాయ అయితే అక్కడ పెసరపప్పు దొండకాయ అనమాట. కొంచెం పెసరపప్పు వేసి అది ఒక 2 to 3 minutes అలా ఫ్రై అయ్యాక దొండకాయలు వేసుకున్నాను. నేను కర్రీ చేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాళ్ళకి షూస్ వేసేస్తున్నారనమాట. ఇంకా షూస్ వేసి ఆయన అయితే కిందకి వెళ్ళిపోయారు. ఇంకా నేను వ్యాజ్లిన్ కోసం వెతుక్కుంటున్నా. వాళ్ళు చూడండి, పెద్ద మిర్రర్ లేదని ఫ్రిడ్జ్లో చూసుకొని మురిసిపోతా ఉన్నారనమాట. నేను షోల్డర్ వరకు ఉన్నా అనుకుంటూ ఇంకా వాళ్ళు ఒకరినొకరు దొబ్బుకుంటూ ఉన్నారనమాట. నేను ఇంకా వ్యాజ్లిన్ వెతుక్కొని కుంకుమ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇవాళ రోజు ఏంటో లేట్ అయిపోతుంది. నైట్ టైమ్స్ వేడిగా ఉంటుంది, మార్నింగ్ టైమ్స్ ఇంకా చల్లగా అయ్యే టైంకి అప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. అస్సలు లేవలేకపోతున్నాను. ఇంకొకటి అప్పుడే వీక్ అయిపోతున్నానా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా యాజ్ యూజువల్ నా ముద్దుల కార్యక్రమం అయితే జరుగుతూ ఉందన్నమాట. కిస్ ఇచ్చేసి వాళ్ళ డాడీ మా చిత్తల్లిని ఎత్తుకెళ్ళాడనమాట. ఆమెకు ఫీవర్ ఇంకా తగ్గలేదు కదా, కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని మా పెద్దోడి బ్యాగ్ మా పెద్దోడినే వేసుకురమ్మన్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి నేను వచ్చేసి అయితే ఇంకా మా హస్బెండ్ని పంపించేశాను. ఆయనకు టీ పెట్టి టిఫిన్ పెట్టేసి వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఆయననైతే పంపించేశాను. ఆయన పంపించేశాక నేనైతే నా కోసం దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను నా చిత్తల్లో అయితే దోశ తినేయాలి. దోశ తిన్నాక ఇంకా సెల్ఫ్లన్నీ సర్దుదాం అనుకున్నాను అనమాట. ముందే తీసి పెట్టుకున్నాను. తర్వాత చాలా టైం పడుతుందేమో, మళ్ళీ మధ్యలో ఆకలేస్తే వదిలేయాల్సి వస్తుందని చెప్పి సరే అని అవి తీసి పెట్టి దోశ అయితే వేసుకొని తిన్నాను. ఇంకా వచ్చేసి అయితే దోశ తిన్నాక వచ్చి నేనైతే ఇంకా బట్టలన్నీ మర్చేస్తున్నాను అనమాట. ఇవన్నీ మర్చేసిన బట్టలే, కొంచెం పీకేటప్పుడు కొంచెం ఖరాబ్ అయినాయి, కొన్ని మామూలుగా మడత సెట్ అవ్వనివి ఇంకా అటు ఇటు చేస్తారు కదా. మా హస్బెండ్ అయితే మా పిల్లల కంటే దారుణంగా చేస్తాడు. ఏదైనా దొరకకపోతే ఇలా 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 ఎత్తి పడేస్తాడు. మీకు విషయం తెలుసా, నేను వచ్చేటప్పటికి మా హస్బెండ్ బట్టలు ఒక ర్యాక్లో, బీరువాలో ఒక ర్యాక్లో ఉండేటప్పుడు ఎలా ఉండేటివి తెలుసా, అసలు విచ్చల వీడి ఇట్లా గుబురుగా పడేసుకునేవాడు. మరి మా అత్తమ్మకి ఇట్లా మళ్ళీ అలా చెప్తే మా అత్తమ్మ కంటే మా మామయ్యవి చాలా నీట్గా ఉండేటివి తెలుసా. ఏంటి అంటే ఎట్లాగో ఐరన్ చేసుకోబోయే బట్టలే కదా అని అలా పడేసుకునేవాడంట. నేను ఎంత షాక్ అయ్యాను తెలుసా, అలా ఉండేటి అనమాట. ఇంకా అదే అలవాటుతో ఇప్పుడు కూడా పీకి పాకం పెట్టేసుకుంటాడు. ఎలా అయినా ఐరన్ చేసుకుంటా అంటాడో, లేదా నేను అడిగితేనేమో దొరకలేవు అని చెప్పి లాగుతూ ఉంటాడనమాట. ఇంకా నేనేమో నీట్గా మర్చేసుకుంటూ అన్నీ సెట్ చేస్తాను. నావి, నా పాపవి, నా పిల్లల కంటే మా ఆయనే ఫస్ట్ ఖరాబ్ అవుతాయి. ఇది దొరకలేదు, అది దొరకలేదు, నా దాంట్లో ఏమీ పెట్టొద్దని. పాపం ఆయన బీరువాలో కూడా ఆయనకు ఒక ర్యాక్ లేదు, సెల్ఫ్లో కూడా ఒక ర్యాక్ సొంతంగా లేదనమాట. ఆయనకు ఒక్క సెల్ఫ్ కూడా సొంతంగా లేదు, అంత కొంచెం బట్టలతో ఉన్నారనమాట. ఇంకా నేనైతే చీపుడుతో కాకుండా ఒక క్లాత్తో తుడుచుకుంటున్నాను, ఎందుకంటే దుమ్మంతా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుందని. నిన్ననే కదా మొత్తం ఇల్లు దులుపుకున్నాను, పైన బూసంతా తీసుకున్నాను, మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడి నుంచి వీలైతే అక్కడ వరకు అని చెప్పి మా హస్బెండ్ అయిపోయినాయి. తర్వాత మా పిల్లలవి అనమాట. మా పిల్లలవి కూడా సపరేట్ వర్షన్గా మర్చేద్దాము. ఇంకిద్దరు ఒకే దగ్గర పెడితే వాళ్ళకంటే ఎక్కువ కూడా ఇక్కడ కూడా మళ్ళీ మా హస్బెండ్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట. వాళ్ళ యూనిఫామ్లో ఐరన్ చేస్తాడా, డబల్ తీసేస్తాడు. వీడివి 2 షర్ట్లు వాడిది ఒక చెడ్డీ తీస్తాడు, లేదా వాడివి 2 చెడ్డీలు వీడిది ఒక షర్ట్ తీస్తాడు, లేదా ఇద్దరివి ఒకేసారి తీస్తాడనమాట. ఇంకా సెల్ఫ్లో పెట్టినప్పటికంటే ఐరన్ చేసి బయట పెట్టినప్పుడు డస్ట్ ఎక్కబడుతుంది కదా, ఐరన్ చేసిన బట్టలు మళ్ళీ సెల్ఫ్లో పెట్టుకోను అనమాట నేను.
అందుకోసమని నేను అలా అక్కడిక్కడ తగిలేస్తే హ్యాంగర్స్కి ఇట్లా వేసేస్తే మొత్తం డస్ట్ పట్టిపోతాయి. ఇంకా అలా కన్ఫ్యూజ్ అవుతున్నాడని చెప్పి ఇంకా పిల్లల బనీన్లు, పిల్లలకి టీషర్ట్లు, చెట్టీలు, యూనిఫామ్లు అని సపరేట్ చేద్దామని ఇంకా మర్చేస్తున్నాను అనమాట. అప్పుడెప్పుడో మర్చేసాను, చాలా రోజులు అవుతుంది సెల్ఫ్లు సర్దరి, ఒక 3-4 మంత్స్ అవుతుండొచ్చు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ సర్దరలేదు. డస్ట్ ఏం పడదు కానీ ఈ చిక్కే పడుతుంది, బట్టలన్నీ గజిబిజిగా అవుతాయి. అటు ఫైనల్గా అయితే అన్నీ మర్చేసుకున్నాను అనమాట. ఇంకా మా చిత్తల్లివి కూడా సపరేట్ చేసా. ఎక్కువ యూజ్ చేయనివన్నీ ఒకవైపు పెట్టేసుకున్నాను అనమాట. రెగ్యులర్గా వాడుకునేటివి ఒకవైపు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మా చిత్తల్లివి కొన్ని బట్టలన్నీ అవి మిగిలిపోయి ఉండే, చిన్నగా అయిపోయింది, మిగిలిపోయి కాదు. ఇంకా కొన్ని అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట. ఇంకా అందులో ఉండడం ఎందుకులే అని ఇంక ఈలోపు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది. అందులో నుంచి అంటే 2 కావాలట, ప్యాకెట్ అంత వద్దంట ఇంకా మేడం గారికి. సరే అని చెప్పాను. ఇలా చూడగానే ఇంకా సరేలే అని మొత్తం ప్యాకెట్ తీసుకుంటాను చూడండి. సరే తినేయండి, తిని మిగతావి అక్కడ పెట్టుపో అని చెప్పాను అనమాట. ఇంకా మా చిత్తల్లివి కొన్ని ఫ్రాక్స్ అవన్నీ చిన్నగా అయిపోయి ఉండే, ఇంకా సరే అని తీసేసాను అనమాట. ఇది తన ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ అన్నమాట. ఫస్ట్ బర్త్డే. ఇంకొక గ్రీన్ కలర్ ఫ్రాక్ ఇప్పుడు వేసుకుంటే చూడండి మీకు, అది కూడా తన ఫస్ట్ బర్త్డే. ఇవి టీషర్ట్స్ అన్నమాట. తనకి 2 years బ్యాక్ టీషర్ట్స్ ఇవన్నీ. తన చిన్నప్పటి టీషర్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది కూడా నాకు బాగా ఇష్టం అనమాట. తనకు బాగా సూట్ అవుతుంది ఈ కలరు, యూనికార్న్ది. ఇంకా అన్నీ సడన్గా ఒకేసారి చిన్నగా అయిపోయాయి అనమాట. అవి చూస్తుంటే ఏంటి అప్పుడే నా చిత్తలు పెద్దగా అయిపోయినాయి, అవి చిన్నగా అయిపోయినాయి అని అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అన్నీ తీసుకున్నా. ఇదైతే మా డాడమ్మ టీషర్ట్, అంటే మా చిన్న బాబుది, వాడి 1 year లోపు టీషర్ట్ అనమాట. మా చిత్తల్లో ఒక 2-3 times వేసుకుంది. తర్వాత ఇంకా తనకు సూట్ చిన్నది అయిపోయిందనమాట. ఏంటంటే ఇలాగే రకరకాలుగా ఉక్కపోతలు అవి ఇవి అని. ఇదేమో నా డ్రెస్ టాప్ అనమాట. నా చిత్తలకి నాకు సేమ్ అని చెప్పి ఇదొకటి, ఇంకొకటి వైట్ ఫ్రాక్ కూడా కుట్టించుకున్నాము. నా వైట్ డ్రెస్ ఒకటి, ఇదొకటి. కానీ ఆమె వేసుకొని అవి పాతగా అయిపోయినాయి, కానీ నావి ఇంకా అట్లాగే ఉన్నాయి. ఆమె పాతగా అయినాక నేను వేసుకున్నాను అనమాట. అప్పుడు స్టార్ట్ చేశాను. అందుకే చిన్న స్కర్ట్, ఇంకొక టీషర్ట్ అనమాట. ఇంకా ఇదొకటి టీషర్ట్స్. ఎన్ని టీషర్ట్స్ అప్పుడే చిన్నగా అయిపోయినాయి. ఇంకా అలా ఇది ఒక చిన్న పింక్ది స్కర్ట్ మీద అనమాట. ఇదేమో మా పెద్ద బాబుది, వాడిది. అది పైది మాత్రమే మిగిలింది, కుర్తా లోపల పెట్టేసి ఉంటాయి ఇంతకుముందు బట్టలతోటే. ఇంక ఈ బ్యాగ్లో పెట్టేద్దామని అయితే పెట్టేస్తున్నాను. ఇంకో టీషర్ట్ ఉంది దాని కింద. ఇంక ఇదైతే ఫస్ట్ లంగా జాకెట్ అనమాట. ఎంత బుచ్చి జాకెటో, మా అన్నప్రాసన లంగా జాకెట్. అంత భలే క్యూట్ ఉండే ఫొటోస్. మా అమ్మాయి తెచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తానమాట. ఇదేమో ఇంతకుముందుకు చూపించాను కదా రెడ్ది, దాని మీద కుర్తా అనమాట. కింద వైట్ అండ్ టాప్ బ్లాక్ వస్తుంది. ఇది మా డాడమ్మ ఫస్ట్ టీషర్ట్ అనమాట. వాడు పుట్టాక ఫస్ట్ టీషర్ట్, అందుకే అది దాపెట్టే. మా డాడమ్మవి చాలా బట్టలు చాలా మందికి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇది కూడా మా పెద్దోడి ఫస్ట్ కాదు, వాడి 21st డ్రెస్ అనమాట ఇది. అందులో ఒకటి. ఇది మా చిత్తల్లి పుట్టాక తన ఫస్ట్ డ్రెస్, తను కొనుక్కున్న ఒక ఫస్ట్ డ్రెస్ అనమాట. అదేంటి ఫస్ట్ డ్రెస్ అంటే దానికి ముందు బట్టలు కొనలేరా అంటే ఫస్ట్ మా పెద్ద బాబు పుట్టినప్పుడు అప్పుడు మాత్రమే కొన్నాము ఫస్ట్ 2, అప్పుడు కూడా ఎక్కువ వద్దని చెప్పి. చూడండి చిట్టి సాక్స్లు అనమాట. అప్పుడు 2 తెచ్చాము. ఇంకా అవే ఫస్ట్ మా పెద్ద బాబుకి 21 దాకా అవి వేరే, ఇవి కూడా తెచ్చాము. ఇవి మా పెద్ద బాబు అప్పుడే, ఇవి ఒక 2 21 days దాకా ఇవి చాలే అని ఇవే వేసుకున్నాం అన్నమాట. ఇంకా అప్పుడైతే రెగ్యులర్గా ఉత్తుకుని అవే ఉంటాయి కదా, ఏం చేస్తాంలే అని. ఇంకా తర్వాత 21st రోజే వాళ్ళ డాడీ 4-5, ఇది ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇంకా ముగ్గురికి ఫస్ట్ వేసిన డ్రెస్ ఇది, మా పెద్ద బాబుతో సహా, మా చిన్న బాబు, మా చిత్తల్లితో సహా. నెక్స్ట్ డ్రెస్ అయితే ఇదైతే ముగ్గురికి భలే సూట్ అవుతుంది. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. కానీ దానికి షోల్డర్ మీద జిగ్జాగ్ అనేది ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది అనమాట, అతుక్కోవట్లేదు. ఇంకా క్యాప్స్ చూడండి, నేను క్యాప్స్ కుట్టించాను కానీ వీళ్ళు ఎవరు కట్టుకుంది లేదు. ముగ్గురికి ఇరిటేటింగ్ ఫెలోస్ అనమాట. అసలు క్యాప్స్ వేసుకోలేరు ఎప్పుడు. మీకు మచ్చు కూడా వాళ్ళ ఫేసెస్ క్యాప్స్తో కనిపించాయి అనమాట, అలా ఉండేవాళ్ళు. అప్పుడైతే తల పెద్దగా అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. కంగారు పడినా కానీ
ముగ్గురు పిల్లలకి తలేం పెద్ద కావాలి. ఇప్పుడు డాక్టర్స్వి చూస్తున్నప్పుడు అర్థమవుతుంది అదేం ఉండదని. నా చిత్తలు చూడండి, బీరువా ఓపెన్ ఉండగానే హెయిర్ బ్యాండ్ తీసుకొని వేసుకుంటుందనమాట. ఇంక బట్టలన్నీ సర్దడం అయిపోయాక ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా నా చిత్తల్లికి స్నానం పోసేసి ఇంక ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా గబగబా అయితే ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఫస్టే ఊకలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయింది. ఎంతవరకు అవుతే అంతవరకే సర్దుకుందామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 4 సెల్ఫ్స్ బట్టలు అవన్నీ అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. లెఫ్ట్ సైడ్ బుక్ల సెల్ఫ్ మాత్రమే ఉందన్నమాట, దాన్ని రేపు క్లీన్ చేసుకోవాలి. ఇంకా అందుకే వీలైతే ఉక్కుందామని చెప్పి నేను కిందేం పోయలే కదా డస్ట్ పేపర్లలోకి అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకే అంత అయ్యాక ఊగేసాను అనమాట. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఇంకా ఈరోజు పక్కన బాబుది, అక్క వాళ్ళ బాబుది బర్త్డే ఉండనమాట. వాళ్ళకి ఎగ్జామ్ ఉందని చెప్పి ఇంకా రాగానే కేక్ కట్ చేద్దామని పిల్లల్ని అసలు యూనిఫామ్లు అవి కూడా సెట్ చేసుకొని ఇవ్వలేరు అనమాట. ఫాస్ట్గా పంపించంటే డ్రెస్ చేంజ్ చేసి పంపించాను. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఎందుకంటే తెలుగు ఎగ్జామ్ అంట, లాంగ్వేజెస్కి భయపడిపోతూ ఉండే అక్క, అమ్మో మాకు ఎగ్జాము మళ్ళీ ఎప్పుడవుతుందో, నైట్ లేట్ అయిపోతే ఇంకా మిస్ అయిపోతుంది కదా కేక్ కటింగ్ అని చెప్పి కట్ చేపించారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు అదే తిన్నారు. మా పాపకైతే ఫీవర్ వస్తుంది పోతుందనమాట. ఇంకా షూస్ అయితే వేశాను, తను అస్సలు కాలు స్ట్రైట్గా పెట్టట్లేదని, క్రాస్గా పెడుతుందని ఇంకా ఏడ్చి నొప్పి అని చెప్పి కాళ్ళు అయితే ఇలా కిందకి వేలాడేసుకొని పడుకుంది. తన కష్టం పగవాడికి కూడా రావద్దు అనిపించింది నాకైతే. ఇంకా నేనైతే వాళ్ళు పడుకున్నాక కొద్దిసేపు కూర్చొని టీవీ చూశాక నేనైతే బట్టలు ఆరేసుకున్నాను. ఈరోజు నా రొటీన్ అయితే ఇలా గడిచింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.